Hi guys, thank you so much for your support. We are around 20k subscribers. Actually, ఈ వీడియో is not a regular sketch video. మా టీమ్ వాట్ నాట్ అందరం లైక్ ఎడిటర్, డిజైనర్, కంటెంట్ హెడ్, ఎవ్రీవన్ మా టీం అందరినీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. అండ్ చూపించడమే కాదు, ఒక చిన్న ఫనీ ట్రూత్ ఆర్ డేర్ కాదు, ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీవన్ ఇన్ అవర్ టీమ్. ఫస్ట్ నేను. Hi, I'm Dheeraj Athreya, Creative Head, Pranada Media, Whatnot. Hi, I am Siddhartha, Content Head, Pranada Media, Whatnot. Hi, I'm Dinesh, Executive Producer, Pranada Media, Whatnot. Hi, I'm Sudhir, Video Editor, Whatnot, Pranada Media. Hi, I'm Lokesh, Graphic Designer, Whatnot, Pranada Media. అది చెప్పకూడదు. బాయ్ అని పిలవనా సుధీర్? వద్దలేం చెప్పలేదు. గైస్, ఇఫ్ ఎనీవన్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము రెగ్యులర్గా స్కెచ్ వీడియోస్, వెబ్ సిరీస్ అండ్ ఎవ్రీథింగ్ మేకింగ్, దాని వెనకాల మా టీం మొత్తం కష్టం ఉంది. ఇఫ్ యూ సబ్స్క్రైబ్ మాకు అది చిన్న సపోర్ట్ లాగా ఉంటుంది. వితౌట్ ఎనీ డిలే ఈ వీడియో ఏంటంటే, మా టీంలో వీఆర్ పికింగ్ ఎవ్రీ వన్ అండ్ వీఆర్ గివింగ్ 3 truths. 3 ట్రూత్ చెప్పాలి అండ్ ఒక డేర్ చేయాలి. సో అదేంటో విల్ సీ. ఫస్ట్ ఐ కాల్ అపాన్ అవర్ కంటెంట్ హెడ్ సిద్ధార్థ్. అన్నా, ఫస్ట్ ఐల్ ఆస్క్ యువర్ ట్రూత్. ఓకే, ఖచ్చితంగా ట్రూత్ చెప్పాలి. దర్ ఇస్ నో ఫేకింగ్. హూ ఇస్ యువర్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? అంటే ఇంత ఆలోచించాలంటే పెద్దదే. క్రష్ అని చెప్పలేం కానీ కష్టం చేద్దాం అనుకున్నావా? లేదు, అంతే కాదు. మావాడు లేదు, లేదే. సౌందర్య. ఎప్పుడు పుట్టావు నువ్వు? ఓకే ఓకే, సో ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఇస్ సౌందర్య గారంట. సో గైస్, హియర్ ఇస్ అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్, యంగ్ అండ్ డైనమిక్ నాగవంశీ ఆఫ్ ప్రణద మీడియా. సో అబ్బాయి, నీకు ఇప్పుడు 2 ట్రూత్ ఉన్నాయి. నీకు ఫస్ట్ ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ కట్ చేయకుండా ఎవరన్నా తిట్టావా? ఎవరు లేదు. పర్లేదు చెప్పు. ఆ వీడియో కాల్లో తిడతావా? ఆలోచించి తిట్లా. తిట్టలేదు. ఒకవేళ తిట్టాలంటే ఎవరిని తిడతావు? ఒక పర్సన్ పిక్ చేయి. అది చెప్పకూడదు. పర్లేదు చెప్పు. ఎందుకే ట్రూత్ ఆర్ డేర్ పెట్టుకొని మనం చెప్పు. ఎవరిని తిడతావు చెప్పు. నన్న నాకు ప్లీజ్. ఏం చెప్పాలి? సో గైస్, ఇప్పుడు మనతో బాయ్ అలియాస్ సుధీర్ ఉన్నాడు, మన ఎడిటర్. సో మనోడిని అడుగుదాం ట్రూత్స్ అండ్ డేర్. బాయ్ అని పిలవనా సుధీర్? ఏదో ఒకటి అన్న. అబ్బా, ఓకే. నీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ కుడ్ స్వాప్ రోల్స్ ఇన్ దిస్ కంపెనీ విత్ ఎనీవన్, హూ ఇస్ దట్ అండ్ వై? ఈ కంపెనీలో ఈ పొజిషన్ ఎడిటర్ వద్దరా బాబు, ఈ పొజిషన్ తీసుకుందామని ఏదైనా పొజిషన్ ఉంటే ఏ పొజిషన్, ఎందుకు? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎందుకు తిరగచ్చు, లొకేషన్లకు వెళ్ళొచ్చు అంటే ఈజీ అనుకుంటున్నావు? అది అనుకోవట్లా, బట్ ఆడే కొంచెం రిలాక్స్ అవుతున్నాడు అనిపిస్తుంది. అంటే ఎడిటర్ కంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ ఈజీ అంటున్నావు? నాట్ ఓన్లీ ఎడిటర్, అందరితో కంపేర్ చేసుకుంటే అన్న కొంచెం రిలాక్స్ ఎక్కువ అవుతున్నాడు. రిలాక్స్. మరి అంత తిరిగితే రెస్ట్ తీసుకోవాలి కదా. నెక్స్ట్ 15 days గైస్, ఎడిటింగ్ సిద్ధు అన్న అండ్ నేను చూసుకుంటాము. అండ్ హీఈస్ గోయింగ్ టు బి అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రాపర్టీస్ టైంకి సెట్కి రాలేదనుకో, ఎడిటింగ్ 15 days గ్యాప్, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ అవర్ గ్రాఫిక్ డిజైనర్ లోకేష్. మనోడి క్వశ్చన్స్ కూడా చూద్దాం. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై యూ హావ్ ఎవర్ టోల్డ్? నువ్వు ఇప్పటివరకు చెప్పిన అతి పెద్ద అబద్ధం ఏంటి? నీ గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చాను కాదు, అది కాకుండా నిజంగా ఏమీ లేదన్నా. ఏ అబద్ధాలు చెప్పలా? వద్దలేం చెప్పలేదు. చిన్నప్పటి నుంచి ఏంట్రా అందరు మంచోళ్ళేనా? అబద్ధాలు ఎవరు చెప్పలేదు. ఆడి సుధీర్ గాడేమో ఆడు అంతే అంటాడు. అబద్ధాలు నువ్వు చెప్తావురా? నువ్వు చెప్తావు. డిగ్రీ ఏందని చెప్పావుగా, అదే పెద్ద అబద్ధం. చెప్పలేదన్నా. చెప్పలేదు. ఓకే, గుడ్ బాయ్. వెన్ ఈస్ ద లాస్ట్ టైమ్ యూ హావ్ అపాలజైజ్డ్ అండ్ వాట్ డిడ్ యూ డూ? సుధీర్ గారికి చెప్పావు కదా, సారీ రా తిట్టానని. అలా కాదు, అలాంటి అపాలజీ కాదు. సారీ చెప్పడం అంటే మ్యాక్సిమం సారీ చెప్పే సిచ్యువేషన్కి రాకుండా ఉంటాను. ఓకే, ఎక్కడన్నా ట్రాఫిక్లోనే ఏదన్నా జరిగినప్పుడు సారీ భయ్యా అని ఉంటాయి. ఇది చాలా సేఫ్ ప్లే చేస్తున్నాడు. సారా, నీకు ఇంకో క్వశ్చన్ అడుగుదా? ఇది నేను ఒప్పుకోను. ఓకే, ఇఫ్ యూ కుడ్ బి ఇన్విజిబుల్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ విల్ డూ? చెప్పు. అంటే అంత ఏముండవు కానీ
నేను చెప్పనా? నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు తెలియకుండా వాళ్ళ రూమ్లో ఉండి వింటాం. నేను అది ఎందుకంటే అన్న బిగ్ బాస్ చూస్తాడు కాబట్టి బిగ్ బాస్ పెద్ద ఫ్యాన్. బిగ్ బాస్ చూడడమే ఒక ఎత్తు అంటే బిగ్ బాస్ గురించి రివ్యూలు కూడా చూస్తాడు. అది అలా తెలుసుకోవచ్చు. ఓకే, మన ఆఫీస్లో ఎవరినన్నా ఎప్పుడన్నా స్పై చేశారు? సుధీర్ సుధీర్ గారిని ఎందుకు స్పై చేసావు? సినిమాలు చూసుకుంటా ఉంటాడు, రీల్ చూసుకుంటా ఉంటాడు, అది చూస్తా. స్పై చేసావు బానే, ఒప్పుకున్నాడు కొంచెం. అరే ఇది మట్టుకు హానెస్ట్ గా చెప్పాలి, ఎప్పుడైనా ఎవరినన్నా తిట్టడానికో కోపంగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఫేక్ కామెంట్స్ పెట్టావు? పోనీ ఫేక్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు నీకు తెలుసా? అంటే ఫేక్ కామెంట్ పెట్టే గ్యాంగ్, మాఫియా గ్యాంగ్ ఒకటి ఉంది. ఆ గ్యాంగ్ మెంబర్ మా దగ్గరే ఉన్నాడని రీసెంట్ గా కనుక్కున్నాం. కామెంట్ డిలీట్ చేయకూడదని మెంబర్షిప్ తీసుకుని మరి కామెంట్ పెడతాడు తెలుసు. ఓకే, నువ్వు చెప్పు, ఎప్పుడన్నా పెట్టావా? నేను పెట్టలేదన్న, పెడితే ఎంకరేజ్ చేసావు. ఓకే, ఫేక్ కామెంట్స్ పెట్టను కానీ అవి కూడా పాజిటివ్ గా పెట్టండి, నెగిటివ్ గా వద్దు. ఓకే, దెన్ ఇప్పుడు థర్డ్ ట్రూత్ ఇస్ నాట్ ఫ్రమ్ ద పేపర్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ట్రూత్ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ మీద నీ ఒపీనియన్? దినేష్ యంగ్ అండ్ అదే ఇప్పుడిప్పుడే కాలేజ్ అయిపోయింది కదా, వచ్చారు. కొంచెం స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ ఉన్నా ఇప్పుడు బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. అంతే, ఏజ్కి తను చేసే పనికి కొంచెం బాగా ఎక్కువ పని చేస్తున్నాడు. ఎక్కువ పని చేస్తున్నాడు. ఓకే, అంతే కదా, అంతే. ఇప్పుడు నువ్వు ఎలా స్టింగ్ ఆపరేషన్ చేసావు, మేము కూడా అలా స్టింగ్ ఆపరేషన్ చేసావు. చూద్దాం నువ్వు ఏం చెప్పావు స్టింగ్ ఆపరేషన్ లో. చూద్దాం. దినేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ రోజు ఫోన్ చేస్తున్నా నిద్ర మధ్యలో ఏంది పొద్దున్న 7 o'clock రమ్మంటాం, 7:30కి ఫోన్ చేస్తున్నాం. అన్నా ఏందన్నా చెప్పనా అంటాడు. అరే షూట్ రా అంటే ఉందా స్టార్ట్ అవుతుందా ఈరోజు అన్నట్టు. రావాలంటావా మరి నువ్వే కదరా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రావాలి కదరా నువ్వు అని అంటే, కాదు ఎట్టో స్టార్ట్ అయ్యి లేట్ అయిపోయింది కదా, నైట్ నిద్ర లేదంటే ఈయన 24 గంటల ఆటలు. టీడీఎస్ ఏంది నా పేమెంట్ టీడీఎస్ ఏంది బ్రో, మళ్ళీ నెల్లూరుకి అక్కడ బొక్క. దినేష్ 7 days అన్నారా? 7 days 7 days ఏందిరా, 9 days అయింది రాస్తుంది. 7 days అన్నారా ఉంది. అదే మీరు తినాలి మాకు తినాలి ధనలక్ష్మీపురం, అందుకే కూర్చొని వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాడు. వెరీ గుడ్ ఆఫీస్. సో దట్స్ ఇట్ గైజ్. అంటే బేసిక్ గా అన్న అనుకుంటా ఇందాక చెప్పాడు కదా, అంటే నేనే చెప్పాను అనుకోండి, ఎవరు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తారంటే తన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారని ఆ కుతూహలం ఉంది. అందుకే ఇట్లా స్టింగ్ ఆపరేషన్ చేసి మా మీద కొన్ని వీడియోలు రికార్డ్ చేశాడు. ఇప్పుడు నీ థర్డ్ ట్రూత్ ఏంటంటే, నా గురించి సిద్ధు అన్న గురించి నువ్వేమనుకుంటున్నావు? లేదన్నా చెప్పు చెప్పు చెప్పు. నా మీద సిద్ధు అన్న మీద నీ ఒపీనియన్? మంచి ఒపీనియన్ అన్న, గుడ్ ఒపీనియన్. అంటే ఏంటి? అంటే హాలీవుడ్ ఇట్లాంటి కలర్స్ ఎక్కడన్నా విన్నావా? అంటే అది అదేనమ్మా, సిద్ధాన్న సజెషన్ వస్తూ ఉంటాడు కదన్నా. అంటే ఏం సజెషన్లు ఇచ్చావు, నువ్వు ఏం మాట్లాడో చూస్తాం. ఏమో డిజైన్ వేయాలంట, ఏం చేస్తామన్నా చెప్పు. ఒక్కొక్క డిజైన్ ఎంతలా పడుతుందో ఏం తెలుసు, తలపొడ దొరుకుతుంది. ఈరోజు రిలీజ్ కదా ఎపిసోడ్, రిలీజే. ఒక్కొక్కరు వచ్చి ఒకటి చెప్తున్నారు, ధీరజ్ సరి కలర్స్ అంటాడు, ఆ కలర్ పెట్టి ఈ కలర్ పెట్టి అంటాడు. ఇంకో విషయం చెప్పినాను నీకు, ఫస్ట్ నా రెఫరెన్స్ ఒకటి చేస్తాను అన్న, ధీరజ్ అని వస్తాడు. అరే లోకి ఇది కలర్ ఉంది చూడు, కలర్ కొంచెం ఆ కలర్స్తో ప్లే చేద్దాం రా అంటాడు. సరే అన్న అని చెప్పేసి ఆ కలర్లోకి వెళ్తా. అక్కడ వరకు అయిపోయిందా, ఓకే. మళ్ళీ వచ్చి ఇంకోటి అంటాడు. అలా ఏదో ఏబీ టెస్టింగ్ అని మళ్ళీ యూట్యూబ్లోని తలగా కాకపోతే ఏమన్నా ఇంకా అలా అవుతుంది. లాస్టింగ్ విషయం ఏంటంటే ట్విస్ట్ ఏంటి అనుకున్నా ఇందులో, ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను చేసిందా చూడ డిజైన్, అరే ఇది బాగుంది, ఇది పెట్టేద్దాం రా, ఇది బాగుంది. నాకు ఇది అర్థం కాని విషయం ఒకటి ఉందిరా, ఇది ఒక్క నిమిషం ఆగు. ఆఫీస్లో కాదురా, ఆఫీస్లో బాయ్ మినీ బాయ్ ఏందిరా ఇది? నువ్వు మినీ బాయ్ అంట, సుధీర్ గారు బాయ్ అంట. ఎవడికి బాయ్? సుధీర్ అన్న మొత్తం
ఎక్కడన్నా కూర్చుంటాడు బాయ్. సిద్ధు అన్న గురించి ఏం మాట్లాడావో చూస్తున్నాడు. ఇంకో విషయం చెప్పినాను నీకు. ఫస్ట్ నా రెఫరెన్స్ ఒకటి చేస్తాను అన్న. అది పెట్టిన తర్వాత సిద్ధాన్ని అడుగుతా అన్న ఎలా ఉందన్నా అని చెప్పేసి. సిద్ధాన్ని వచ్చి హాలీవుడ్ యాడ్ చేస్తాడు. దాన్ని మళ్ళీ హాలీవుడ్ లోనే తీసుకెళ్ళాలి. ఏ చెప్తాడు అన్న ఏమి చదవలేకపో. సిద్ధాంతం అంతా ఎక్కడో ఉంటది, హాలీవుడ్ లెవెల్లో ఉంటాడు సిద్ధాంతం. ఇప్పుడు అన్న నేనంటే వస్తానంట కలర్లు చెప్పి మొత్తం ఫస్ట్ దే ఓకే చేసి వెళ్తానంట. అన్న ఎంత కడుపులో ఎంత పెట్టుకున్నాడు చూడన్న. ఈ కంపెనీలో నేను ఉన్నా కదా క్రియేటివ్ హెడ్, నా మీద నీ ఒపీనియన్ గాడ్ అన్న, గాడ్ అంటే ధీరజ్ గాడే. ధీరజ్ గాడ్, ఆ గాడ్ కాదు అన్న, నువ్వే అన్న. మీ ఇద్దరు లేకపోతే ఇక్కడ ఉండవు అన్న. అంతే, ఇదే ఒపీనియన్. అంతే. సరే, సిద్ధు అన్న ఒక స్టింగ్ ఆపరేషన్ చేసాడు నీ మీద. ఎప్పుడు నా గురించి అడుగుతా, ధీరజ్ గురించి ఏంట్రా అని చేసాడు. అది చెప్తారు నీకు మరి ఎప్పుడో. మరి ఇద్దా ఇడుదా చూడు సుధరు ఏం చేస్తున్నావు? ఇదే మూవీ కట్టెడ్ ఇట్టు ఇదో నువ్వు ఇట్ట రీల్స్ చూస్తుంటేనే ధీరజ్ మొన్న నీ మీద తీసేద్దాం అనుకున్నావు తెలుసా? నన్ను 24 గంటలు కూర్చొని రీల్స్ చూస్తూ ఉంటారు కదా. అంటూ వర్క్ చేయట్లేదు. మరి అదే అంటున్నారు, 24 గంటలు వాడు రీల్స్ చూస్తూనే ఉంటారన్న. మరి కొత్తగా ఎడిట్ చేయాలి, కొత్త రకంగా ఎడిట్ కనబడాలంటే ఎక్కడ నేను రీల్స్ చూస్తే వేరే వాళ్ళు చేసేది నేర్చుకుంటున్నాను నేను. ఇంకా అదే చేస్తున్నా అన్న, అదే పనిలో ఉన్నాను నేను. ఎప్పుడు రా అయిపోద్ది అన్న, తొందరగా కానీ డబ్బింగ్ పంపించాలి సాయి గారికి. ఓకే ఓకే. ఆన్ టైంకి కరెక్ట్గా పడట్లేదండి కదా. అవునన్నా, రేపు రిలీజ్ అనగా 2 రోజులు లేదా 2 రోజుల ముందు తెచ్చిస్తే నేను మాత్రం ఎడిట్ చేస్తా అన్న. ఈ రోజు షూట్ చేస్తారు, రేపు ఎడిట్ అయిపోవాలి, ఏళ్ళు డబ్బింగ్ అయిపోయి ఫైనల్ కట్ అయిపోయి తర్వాత రోజు రిలీజ్ అంట. 2 days గ్యాప్ ఉంటుంది అంతే. ఫోన్ అందరూ ఒకేసారి వచ్చి డబ్బింగ్ చెప్తారంటే అదే ఉండదు. మరి థియేటర్ నన్ను మొన్న దాంట్లో కలర్ ఎపిసోడ్ 4 లో వాటర్ మార్క్ స్క్రీన్ లో లేదా? లేదు వాటర్ మార్క్. నీకు ఎన్నిసార్లు చెప్పా వాటర్ మార్క్ ఇంపార్టెంట్ రా అని? లేదా? లేదు. అరే ఇంకొకసారి చెప్తున్నా, వాటర్ మార్క్ మిస్ చేద్దాం అడుగు, నీ శాలరీ లోన్స్ కట్ చేసి దొరుకుతా. ఉంది కదా నా వాటర్ మార్క్. లేదురా, ఎపిసోడ్ 4 చూపి నాకు ఎక్కడ ఉందో. యూట్యూబ్ లో లేదు. ఉంది లేదా? నువ్వు టైంకి పంపిస్తావు లేదా వాటర్ మార్క్ లొకేషన్? మరి ఎందుకు పెట్టట్లేదు? నెక్స్ట్ టైం ఓకే. ఏం నెక్స్ట్ టైం? ఇంకా అయిపోయింది, అది అప్లోడ్ కూడా అయిపోయింది. ఏం చేస్తావు ఇప్పుడు? దాన్ని రిపేర్ చేస్తావేంది? మరి షార్ట్ కట్ అయ్యాయా? మొత్తం సంక్రాంతికి స్కెడ్యూల్ పెట్టాలి, షార్ట్లు అవన్నీ కట్ అయ్యాయా? అవుతుంది. ఇప్పుడు అవుతున్నాయి. అవునన్నా, ఒక్క దాని మీద అప్లోడ్ ఉంది, ఒక్క దాని మీద ఉంటే అవుద్ది అన్న. ఏ ఒక్క దాని మీద రా? నీకు చెప్తా, అదే రోజు 2 hours పెట్టుకోరా వర్క్. 2 hours స్కెచ్ కి, 2 hours షార్ట్స్ కి. ఫాస్ట్ చెయ్యి. అంత తిడితే నువ్వు మళ్ళీ రీల్స్ చూస్తావు. మన చెప్పన్నా కొంచెం నీ మాట వింటారు కదా. నేను చెప్తున్నాను, మరి మీరు అడ్డంగా దొరికిపోతుంటే నేనేం చేసింది? ఓకేలే, నేను చెప్తాను. ఇప్పుడు పీకెత్తాను నన్ను వర్క్ వదిలేసి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు అంతా చేసి నేను మాట్లాడతలేరా? సర్లే నువ్వు వచ్చే. సరే రీల్స్ చూసుకో, వద్దు టెన్షన్. బాగుందరా? బాగుంది. ఎందుకురా అన్నిసార్లు అడిగా నన్ను తీసేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకో, మనం వర్క్ చేస్తే ఎక్కడైనా బతుకుతాం. ఓకే, అలా అని తీసేస్తున్నాం కాదు. సో దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ మీరు ఈ వీడియో ఖచ్చితంగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో స్కెచ్ వీడియో కానీ వెబ్ సిరీస్ కానీ మనం ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై. ఇప్పుడు దాకా మనల్ని అడిగాడు కదా, ఇప్పుడు మనం వాట్ ఈస్ ద వీడెస్ట్ థింగ్ యూ ఎవర్ గూగుల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్? అమ్మ బాబోయ్, ఈ కూడా సెర్చ్ చేస్తారా అన్నాడు. ఉందా వద్దన్నా, అవి ఇన్కాగ్నిటివ్ విండోలో సమాధి ఉన్నాయన్న. అట్లాంటి ప్రేతాత్మల్ని ఇప్పుడు నిద్ర లేపద్దు మనం.
డిఫికల్ట్, టంగ్ ట్విస్టర్, 3 నువ్వు times. చెప్పేస్తావు ఇంత పొడుగు డైలాగులు వరుస పెట్టి చెప్తా ఉంటారు అవన్నీ కాదు. హ్యావ్ యూ ఇన్ పాస్ట్ ఇప్పుడు కాదు, In past. హ్యావ్ యూ ఎవర్ లైడ్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్? యాక్చువల్లీ అవును, నా రిలేషన్షిప్ స్టేటస్ గురించి నేను అబద్ధం చెప్తాను. ఎవరికో కాదు, మా అమ్మకి. అంటే మా అమ్మ అడిగింది ఎవరు నన్ను లవ్ చేస్తున్నారు అంటే, లేదమ్మా నేను నీ కొడుకునమ్మా అని చెప్పాను అంతే. లైడే, అది లైడే కదా, అంతే సరిపోయింది. ఓకే ఓకే, అయిపోయింది ఏంటన్నా. సరే మా అందరిని కొన్ని క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సుధీర్ గురించి ఏమనుకుంటున్నాం? చెప్పు చెప్పు మనకి విత్ అన్న. సుధీర్ చాలా మంచోడు, గుడ్ ఎట్ హార్ట్, మంచి మనిషి. ఎడిటింగ్ వైజ్ చాలా ఎక్సలెంట్ టాలెంట్ ఉంది. మనకు అసలు టైమ్లీ వీడియోస్ రిలీజ్ ఒక్కొక్కసారి ఫ్రైడే అనుకుని సాటర్డేనో, సాటర్డే అనుకుని సండేనో పొరపాటు నువ్వు ఏదో పెట్టావు అన్న మీటింగ్, పొరపాటుగా రిలీజ్ అయ్యాయి. కానీ లేకపోతే సుధీర్ నేను నిజంగా చెప్తున్నా, మంచి టాలెంటెడ్, క్విక్ లెర్నర్ రాను, చాలా బాగా మంచి మంచి టాలెంట్. ఇట్లా అంటున్నాడు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడు. ఉండు నేను ఎప్పుడు వాగానన్నా? నువ్వు ఆగలా, నేనే రికార్డ్ చేశాను. చెప్పను. ఇప్పుడు సుధీర్ గారు ఉన్నాడు కదా, ఏంది వాడిని తీసేస్తారు అని అన్నట్టు మొన్న అన్నారా? అన్న తీయడం బెటర్ అన్న, మన కంపెనీ కాస్ట్ కటింగ్ బెటర్. ఏం చేస్తున్నాడు అన్న, రోజు చెప్పు ఆ చైర్ లో కూర్చుంటాడు ఎలా పూలబడి రీల్స్ చూడడం 24 గంటలు. అంటే 10 నిమిషాలు స్కెచ్ వీడియో ఎంతసేపు అన్న ఎడిట్ చేయడం చెప్పు? మాక్సిమం 2 గంటలు 3 గంటలు. ఆడు హాఫ్ డే కాదు, మొత్తం రోజంతా తీసుకుంటాడు. మళ్ళీ ఏమన్నా సండే పని చేస్తున్నా అన్న, నాకు లీవ్ కావాలంటాడు. అంటే రిలాక్సేషన్ కోసం ఏదో. ఏ రిలాక్సేషన్ అన్న, నువ్వు చెప్పన్న, వారానికి 2 వీడియోలు చేయాలి, ఎంత ఫాస్ట్ పేస్ గా చేయాలి. కొంచెం కాన్సన్ట్రేషన్ ఉన్నా తీసేసి వేరే వాడిని పెట్టుకోవడం బెటర్ అన్న. నాకు తెలిసినోడు ఒక కుర్రాడు ఉన్నాడు, కావాలంటే అటు పిలిపిస్తా. వేస్ట్ అన్న సుధీర్ గారు, వద్దు నిజం. ఎవరు మహేష్ అని తెచ్చినా అంటే అదే ఆయన కూడా అంటున్నాడు. బెటర్. నేనేం చెప్తానంటే సుధీర్ గారికి, అరే ప్రొడ్యూసర్ గారు చెప్పారా యుఎస్ ఆయన తీసేయమంటున్నారు, ఆయన సీసీ కెమెరాల్లో చూసాడంట, కొలబడి రీల్స్ చూస్తాను అని. అదే ఎగ్జాక్ట్ గా చెప్పేస్తా. కావాలంటే ఆయన అడిగి అన్నాడు, ఖచ్చితంగా చేశాడన్న. కావాలంటే ఆడు కొలబడి రీల్స్ చూడటం, ఆ ఫుటేజ్ కావాలంటే నేను తీసుకొస్తాను. యుఎస్ ఆయన అడిగి తీసేయడం బెటర్. ఓకే, చాయ్కి వెళ్తాం, వస్తా సార్. గైస్, మా ఆఫీస్ లో ఏమైందంటే ఒకసారి లిఫ్ట్ ఆగిపోయింది, సడన్ గా ఆగిపోయింది లిఫ్ట్. ఆగిపోయిన లిఫ్ట్ లో ఎవరన్నా ఏం చేస్తారు, పానిక్ అవుతారు. అమ్మో ఏం జరుగుతుందో, లిఫ్ట్ కింద పడిపోతుందో అని పానిక్ అవుతారు. బాయ్ సుధీర్ బాయ్ ఏం చేస్తారు, లిఫ్ట్ లో కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. సలాం అన్న. ఈ స్టింగ్ ఆపరేషన్ ఐడియా నిజంగా సిద్ధు అన్న. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అన్ని ఇప్పుడే ఎందుకు, మళ్ళీ ఫ్యూచర్ లో చేద్దాం. ఇంకొకసారి నువ్వు దగ్గరికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మా టీం అందరినీ కూడా పిలుద్దాం 1 సెకండ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీకు ఏది నచ్చిందో అండ్ మా టీంలో ఎవరు మీ ఫేవరెట్ ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నాయి మాకు పంపించాలంటే కామెంట్ చేయండి, మేము మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతాం. ఇఫ్ నాట్, ప్రణదా మీడియా ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి, షార్ట్ సిరీస్ ఆర్ ఎనీథింగ్. ఖచ్చితంగా మనం కలిసి పనిచేద్దాం. దిస్ ఈజ్ అవర్ టీమ్. కంటెంట్ హెడ్ సిద్ధార్థ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్, చీఫ్ అసోసియేట్ ఎడిటర్ చీఫ్ కదరా, చీఫ్ సుధీర్, గ్రాఫిక్ డిజైనర్ లోకేష్. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ డెఫినెట్లీ సంక్రాంతి పండుగ బాగా జరుపుకోండి. ఊర్లోకి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి, కైట్స్ ఎగరేసే వాళ్ళు ఎవ్రీథింగ్. అండ్ ఓవర్ ఈటింగ్ కూడా చేయొచ్చు, పర్లేదు. అండ్ మావాడు కూడా ఊరు వెళ్తున్నాడు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంట, నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డూ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్.